హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు హైయర్ 10 లీటర్ షార్ట్ ప్రూఫ్ గీజర్. దీని ప్రాబ్లం వచ్చేసి మనకు వాటర్ యొక్క స్టోరేజ్ చాలా తక్కువ వస్తుంది. బయటికి గీజర్ లోపల కూడా స్టోరేజ్ చాలా తక్కువ వస్తుంది. మనకు వాటర్ కూడా బయటికి చాలా తక్కువ రావడం జరుగుతుంది. హీటింగ్ కూడా లేట్ అవుతుంది. దీన్ని కంప్లీట్గా ఓపెన్ చేసి క్లీన్ చేసి అయితే ఎక్కడ జరుగుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తి చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం కనెక్షన్స్ అయితే రిమూవ్ చేసేసుకుందాం. ఈ కనెక్షన్ వైర్ తీసుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఒకసారి ఇక్కడ క్లిప్స్ రాలేదు, ఈ కేబుల్ కట్టే అవకాశం ఉంటుంది. ఈ రిజిస్టర్ కనబడుతుంది కదా బ్లాక్ది, ఇది వచ్చేసి షార్ట్ ప్రూఫ్ ఈ రిజిస్టర్ అన్నట్టు. దీనికి హీటింగ్ ఎలిమెంట్కును బాడీకి కనెక్షన్ ఉండడం జరిగింది కదా. దీనివల్ల హీటింగ్ ఎలిమెంట్ పోయినప్పుడు బాడీకి సప్లై రాకుండా రిజిస్టర్ అయితే పనిచేయడం జరుగుతుంది. ఈ పీవీసీ క్లిప్స్ ఉన్నాయి కదా, ఇవి కనబడుతున్నాయి కదా, ఇవి చుట్టూ 4 ఉండడం జరుగుతుంది. ఒకటైతే రావట్లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది. అది కూడా తీసేద్దాం మనం. తీసేసినాక ఈ సైడ్కు మనకి 3 స్క్రూలు క్లిప్పులు తీసేసిన సైడ్ అయితే మనకు కొంచెం హీటింగ్ ఎలిమెంట్ అయితే షేక్ అవుతుంది. ఇటు సైడ్ అయితే అసలు షేకింగ్ కూడా రావట్లేదు. ఇది కూడా మనం కంప్లీట్గా తీయడం జరిగింది. ఈ 4 పీవీసీ క్లిప్పులు తీసేసి హీటింగ్ ఎలిమెంట్ అయితే మనం బయటికి అయితే తీసేసుకోవాలి. ఈ క్లిప్పులు తీస్తేనే మనకు హీటింగ్ ఎలిమెంట్ అయితే మనకు బయటికి రావడం జరుగుతుంది. ఆ క్లిప్పులు తీయకపోతే మనకి హీటింగ్ ఎలిమెంట్ అయితే 80% బయటికి రాదు. హీటింగ్ ఎలిమెంట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే హీటింగ్ ఎలిమెంట్ అయితే బయటకు వచ్చింది కదా. హీటింగ్ ఎలిమెంట్కు పెద్దగా రెస్ట్ అయితే ఏం రాలేదు. చూడండి, ట్యాంక్ లోపలైతే చాలా ఓవర్గా రెస్ట్ అవుతుంది. ఒకసారి మీకు బయట ఓపెన్ చేసి పడబోసి కూడా ఒకసారి చూపెడతా. చూడండి, చుట్టూ అయితే మనకు మొత్తం ఫోమ్ ఉంది. అది నీట్గా కట్ చేసి హీటింగ్ ఎలిమెంట్ అయితే మనం బయటకు తీయడం జరిగింది. ఈ క్లిప్స్ అయితే చాలా హీటింగ్ ఎలిమెంట్కు క్లిప్లు అయితే రావడం జరిగింది. దీనికైతే డైరెక్ట్ షోల్డింగ్ ఉంది. ఇవి ఇరిగిపోయినాయి అనుకో, జాగ్రత్తగా మనం ఓపెన్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఈ ట్యాంక్ లోపల ఫుల్గా వాటర్ పట్టేసి లైట్గా షేకింగ్ ఇట్లా చేసేస్తే లోపల ఉన్న డస్ట్ అయితే మొత్తం ఈ విధంగా ఫ్లోరిడ్ అయితే మనకు బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి కూడా వాటర్ పట్టేసి మొత్తం షేక్ చేస్తే మొత్తం ఫ్లోరిడ్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. ఇది 1.5 ఇయర్ అవుతుంది ఫిట్ చేసి. 1 ఇయర్ 2 ఇయర్స్కే ఈ విధంగా ఫ్లోరిడ్ అయితే డస్ట్ ఈ విధంగా జామ్ అయిపోయింది. దీనివల్ల స్టోరేజ్ కూడా తక్కువ అయిపోతుంది. వాటర్ కూడా లేట్గా హీట్ కావడం జరుగుతుంది. 1 ఇయర్ లేదా 2 ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ గీజర్ అయితే క్లీన్ చేసుకొని మళ్ళీ యాస్టీస్గా ఫిట్ చేసుకోవాలి. దీనివల్ల మనకు పవర్ బిల్ సేవ్ అవుతుంది. వాటర్ కూడా స్టోరేజ్ పెరుగుతూ ఉంటుంది. గీజర్ హీటింగ్ ఎలిమెంట్ కూడా లైఫ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం హీటింగ్ ఎలిమెంట్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని యాస్టీస్గా ఏ విధంగా ఓపెన్ చేసామో అదే విధంగా మనం ఫిట్ చేసుకోవాలి. మనం క్లీన్ చేసేటప్పుడు ఒక్కోసారి హీటింగ్ ఎలిమెంట్ అనేది జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఎనమిల్ కోటింగ్ పోయి బాడీ షాట్ అయితే రావడం జరుగుతుంది. ఆ టెస్టర్ దాని స్కూలర్ తోటి క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ గీజర్ లోపలైతే ఫిట్ చేసుకోవాలి. చూడండి, నీట్గా క్లీన్ అయిపోయింది. ఈ విధంగా క్లీన్ చేసుకొని యాస్టీస్గా మళ్ళీ చూడండి చుట్టూ నట్స్ ఉన్నాయి కదా, 4 నట్స్ పెట్టేసుకొని హీటింగ్ ఎలిమెంట్ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ యాస్టీస్గా ప్యాక్ చేసుకోవాలి. మనం జాగ్రత్తగా అయితే పెట్టేసుకోవాలి. చూడండి, క్లిప్స్ ఉంటే మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. దీనికి డైరెక్ట్ అయితే హీటింగ్ ఎలిమెంట్ షోల్డింగ్ ఉండడం జరిగింది. చూడండి, ఈ పీవీసీ క్లిప్లు అయితే మనం ఫస్ట్ పెట్టేసుకొని నట్లు అయితే ఫిట్ చేసుకోవాలి. ఆ పీవీసీ క్లిప్లు పెట్టకపోతే మళ్ళీ మనకు ఫిల్మెంట్ అయితే లైట్గా గ్యాప్ రావడం జరుగుతుంది. కంపల్సరీ పీవీసీ క్లిప్లు పెట్టుకోవాలి. కనెక్షన్స్ అయితే మన యాస్టీస్గా మళ్ళీ వేయడం జరిగింది. డైరెక్ట్ ఫేస్ న్యూట్రల్ థర్మోస్టాట్ నుంచి పోయి ఆ బ్రౌన్ వైరు కట్ ఆఫ్ పోయింది. కట్ ఆఫ్ నుంచి మనకు హీటింగ్ ఎలిమెంట్ అయితే రావడం జరిగింది. ఈ బ్లూ వైర్ అయితే డైరెక్ట్ న్యూట్రల్ కాబట్టి హీటింగ్ ఎలిమెంట్కి అయితే కనెక్షన్ పోయింది. ఎవ్రీథింగ్ కూడా యాస్టీస్గా మనం కనెక్షన్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని గీజర్ అయితే కంప్లీట్గా ప్యాక్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి గీజర్ అయితే మనం ఆన్ చేసి చూసుకుంటే ఇండికేటర్ అయితే ఇక్కడ రావడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టెస్టింగ్ కోసం లేదు 2 సెకండ్స్ మాత్రం ఆన్ చేసి ఆఫ్ చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.